ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఫరాన్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఒక డార్క్ హార్స్. ఫరాన్, నేను మీ చిన్నప్పటి విషయాలు తెలుసుకున్నాను. చెప్పండి. జావేద్ అఖ్తర్ గారు మీ నాన్నగారు. మీ ఇంప్రెషన్ ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉంటారు, రూమ్లోనే కూర్చుంటారు, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడరు. అవును. కానీ మీ చెల్లెలు ఏమన్నారంటే మీరు ఆవిడ మొహం మీద గుద్దుతారట. లేదు, ఒకసారి తన మీద తెలియక పడిపోయింది. ఎందుకంటే నేను సగం పార్సీగా ఉండడం వల్ల, సగం మావీరుడిగా ఉండడం వల్ల అలా జరిగిపోయింది. నేను ఎప్పుడూ నా ప్రపంచంలో ఒంటరిగానే ఉంటాను. నాకు కథ రాయడం అంటే ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. స్కూల్ బస్లో వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర చెప్తాను. అంటే బస్లో ఉండేటప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర చెప్తాను ఏంటంటే, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర ఒక ఫారిన్ కైట్ ఒకటి ఉంది, అది నేను బిల్డింగ్ పైన వెళ్ళి ఆ కైట్ని పట్టుకొని దూకుతానని చెప్తాను. ఇంకా ఆ కైట్ నన్ను స్కూల్ దాకా తీసుకొచ్చి వదిలేస్తుందంటాను. దాన్ని విన్నాక ఒక కుర్రాడు మేడపైకే వెళ్ళిపోయాడు. తర్వాత వాడు పేరెంట్సే వాడిని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చారు. సో ఇదంతా మా నాన్నగారికి తెలియదు. మీకు అబద్ధాలు ఆడటం అలవాట? అందరి దగ్గర అబద్ధాలు ఆడుతుంటారు. అవునవును, నేను ఎక్కువ అబద్ధాలు ఆడతాను. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, నా దగ్గర రకరకాలైన కథలున్నాయని తెలుస్తుంది. కానీ మా అమ్మ ఎప్పుడూ టెన్షన్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చెప్తారు నేను తక్కువగానే చదువుతాను. నేను కాలేజీకి వెళ్తున్నానని బంక్ కొట్టేసి థియేటర్కి వెళ్ళిపోతాను. ఇంకా ట్యూషన్కి వెళ్తానని చెప్పేసి అది కూడా బంక్ కొట్టి క్రికెట్కి వెళ్ళిపోతా. ఇంకా ఒకరోజు నేను ఇంటికొచ్చేటప్పుడు నేను ట్యూషన్కి వెళ్తానని చెప్పాను. అప్పుడు మా అమ్మకేమనిపించిందంటే కుర్రాడు బాగా చదువుకుంటున్నాడు అని, మార్క్స్ మాత్రం రాలేదు. ఒకరోజు ఇంటికొచ్చేటప్పుడు నేను స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉన్నాను. అంటే 2 గంటలు ట్యూషన్కి వెళ్ళొచ్చినట్టు, ఏదో టైర్డ్ అయిపోయి ఇంటికొచ్చినట్టు. నేనొచ్చి తలుపు తెరిస్తే మా అమ్మ ఎదురుకుండా కూర్చున్నారు. పక్కన చూస్తే మా ట్యూషన్ టీచర్ కూడా కూర్చున్నారు. అప్పుడు నాకు అలాగా అనిపించలేదు. నాకు జరిగినట్టు మీకు ఇలా జరిగుంటుంది కదా, అది నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. నా కాలు అలాగ వణికిపోయింది, చెవులంతా బాగా వేడెక్కిపోయింది, బ్లడ్ ప్రెషర్ అంతా ఎక్కువైపోయింది. ఇంకా నాకు ఎలా దెబ్బలు తగిలాయంటే అప్పుడు కొన్ని రోజులకి మాత్రం నేను నిజాయితీగా ఉన్నాను. అలాగే జావేద్ గారికి మీలో ఇంత టాలెంట్ ఉందన్న విషయం అసలు తెలియలేదట. మీరు మిమిక్రీ చేస్తారు, డాన్స్ చేస్తారు, ఇవన్నీ ఆయనకు అసలు తెలీదు. నిజం చెప్పాలంటే అతని ముందు నేను అప్పుడు సిగ్గుపడతాను, ఇప్పుడు కూడా నేను సిగ్గుపడుతూనే ఉన్నాను. నాన్నగారికి ముందు మాత్రమే నేను ఇండియన్ లాంగ్వేజ్లో మాట్లాడలేను. ఇప్పటికీ కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడతాననిపిస్తుంది. అంటే అతనికున్న నాలెడ్జ్, అతని లాంగ్వేజ్, సో ఆటోమేటిక్గా నా లాంగ్వేజ్ ఇంగ్లీష్కి మారిపోతుంది. అవును, హానెస్ట్లీ. ఇంకా అతను చెప్తారు, నువ్వెందుకు నాతో హిందీలో మాట్లాడట్లేదని, నీ హిందీ చాలానే బాగుంటుంది అని. సో నేను అతని ముందు ఎప్పుడు డాన్సింగ్ నుంచి మిమిక్రీ దాకా, ఇంకా ఇక్కడ ఓపెన్గా మాట్లాడడం వరకు అతని దగ్గర నేను కొంచెం సిగ్గుపడతాను. సో అబద్ధాలు ఆడతారు, క్లాసు కూడా వెళ్లేవారు కాదు, చదవను కూడా చదవరు. ఎందుకు పనికిరాని దిక్కుమాల పనులు చేస్తూ ఉంటారు. అవునా? చెప్పింది నిజమే. నేను పనికిరాని వాడిలో మొదటి స్థానంలో ఉన్నాను. కానీ నాకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ సమయంలో చూస్తే ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం ఎక్కువ. చూస్తారంటే మా స్కూల్లో దేనికైనా ఈవెంట్ అంటే నన్నే పిలుస్తారు. ఒకటి డాన్స్ చేయడానికి, లేక ఏదైనా పర్ఫామ్ చేయడానికి. తర్వాత పార్టీలో కూడా ఏదైనా ఫ్రెండ్స్ ఇంట్లో జరిగేటప్పుడు, ఫ్రెండ్స్ ఇంట్లో లేక ఏ చోట్ల జరిగినప్పటికీ పర్ఫామ్ చేయడానికి ఎప్పుడు నేను సిగ్గుపడను. సో అందులో అంతా నాకు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. అందువల్ల నా ఫ్యామిలీకి చిన్నప్పుడు ఏమనిపించిందంటే, వీడు అసలు ఏం చేస్తాడో లేదో కానీ సినిమాలో మాత్రం వచ్చేస్తాడని. అది వాళ్ళు అనుకున్నారు, అలాగే జరిగింది. అలాగే మీకు సినిమాల్లో అవకాశం దొరికినప్పుడు మీ 17 అయ్యేటప్పుడు మీరు అసిస్టెంట్ కెమెరామెన్గా చేరారు. అవును. కానీ అది చాలా పెద్ద సినిమా, యశ్ చోప్రా ప్రొడక్షన్స్ లో. తర్వాత శ్రీదేవి ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు, మీరు ఆవిడ్ని పడేశారు. సో శ్రీదేవి గారిని పడేయడానికి నేనెవరిని? కానీ అలాంటి ఒక సంఘటన జరిగింది. నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఉండేవాడిని. మన్మోహన్ సింగ్ సార్ ఉండేవారు, మంజీ అని పిలుస్తారు. అతను యాష్ చోప్రా సార్ కెమెరామ్యాన్. అప్పుడు సెట్లో పనిచేసేట్టుగా ఏ ఒక స్ట్రక్చర్ పని ఉండదు అసలు. అప్పుడు నేను అతనికి 7వ 8వ అసిస్టెంట్ని. సో ఎప్పుడు యశ్ చోప్రా ఫిల్మ్లో ఒక డాన్స్ మూమెంట్ ఉంటుంది, మూమెంట్ ఆఫ్ ప్యాషన్, మూమెంట్ ఆఫ్ రేంజ్. అలా ఉండేటప్పుడు శ్రీదేవి మ్యామ్కి ఒక బ్యాడ్ న్యూస్ దొరికింది. వాళ్ళు డాన్స్ విషయంలో ఒక ఫ్రస్ట్రేషన్ని చూపించారు. సో దాని ఎండ్లో లాస్ట్ సీన్లో ఫైనల్ షాట్స్ వచ్చేసింది. ఒక క్రెయిన్ షాట్,
తర్వాత ఇలాంటి ఒక వుడెన్ ఫ్లోర్లో వాళ్ళ ఇంట్లోనే ఒక సెట్ వేశారు, ఒక క్రేన్ షాటు, ఆ తర్వాత మంజీ ఇలా కూర్చున్నారు. కెమెరామ్యాన్ సార్, శ్రీదేవి, ఆ తర్వాత సరోజీ కూడా వాళ్ళ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. తర్వాత అందరూ రెడీ అయిపోయారు. మంజీ కెమెరా లెన్స్ లో చూసి, ఇలా చూడండి, అక్కడ ఎవరైనా సరి చేయండి అని చెప్పారు. అక్కడేదో మురికి ఉంది, దాన్ని వెంటనే క్లియర్ చేయండి అన్నారు. సో నేను అక్కడ నించోవడం వల్ల నేను వెళ్ళి క్లీన్ చేస్తానని చెప్పాను. ఓ బకెట్ గుడ్డ తీసుకొని అక్కడ కూర్చొని క్లీన్ చేయడం మొదలు పెట్టేశాను. ఫ్లోర్ని క్లీన్ చేస్తూ ఉన్నాను, సెట్ మొత్తాన్ని. అప్పుడు నేను పైకి చూసి అడుగుతున్నాను, మంచి ఇక్కడేనా? అలా నేను తుడుస్తూనే వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో మీరు చూసారంటే శ్రీదేవి మ్యామ్ నడుచుకుంటూ వస్తున్నారు. నేనలా పాలిష్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను, వాళ్ళొచ్చారు, జారి పడిపోయారు. నేను చెప్తున్నదంతా నిజం. లైఫ్లో ఇలాగంతా రేర్గా జరుగుతుంది. ప్రజలు అంటూ ఉంటారు, ఒక యాక్సిడెంట్ అయిందంటే మన మైండ్లో స్లో మోషన్లో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, మనకి అంతా గుర్తుంటుంది. అదేలాగే శ్రీదేవి మేడం జారి పడింది నాకు ఇంకా గుర్తుకుంది. నేనలా కింద కూర్చున్నాను, శ్రీదేవి మేడం అలా ఎయిర్లో ఉన్నారు. లేదు, నేను చెప్పింది నిజమే. అలా వాళ్ళ కాల్ రెండు అలా ఎయిర్లో గాల్లో ఉంది. అలా వేగంగా వచ్చి నా కాల్ కింద బొత్తుమని పడ్డారు. నేనలా స్టన్ అయిపోయి కూర్చున్నాను, వాళ్ళలా పడిపోయి ఉన్నారు. ఇంకా సెట్ మొత్తం సైలెంట్ అయిపోయింది. మీరెప్పుడైనా సెట్కి వెళ్ళుంటే తెలుస్తుంది, అక్కడ ఏ రోజు సైలెంట్గా ఉండరు, చాలా శబ్దాలతో నిండుంటాయి. కానీ ఆ రోజు ఎంత సైలెంట్గా ఉందంటే మీ శ్వాస ఊపిరి పీల్చేది అంతా వినుంటారు. మంచి విషయం ఏంటంటే నా కెరీర్ ఆ రోజు అయిపోయిందనుకున్నాను నేను. ఇంకా ఏ ఫిల్మ్లోనూ నాకు పని దొరకదనుకున్నాను. కానీ శ్రీదేవి మేడం, నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళు కొంచెం కొంచెంగా నవ్వడం ప్రారంభించారు. వాళ్ళు నవ్వు ప్రారంభించాక నేను బ్రతికిపోయాననిపించింది. నర్వస్గా ఉన్న వాళ్ళందరూ ఎలా నవ్వారంటే ఇలాగే. ఆ తర్వాత సమస్య ఏం లేదు, మీరు లెగండి అంటే వాళ్ళు లేచిపోయారు. ఓకే, సమస్య ఏం లేదు అన్నారు. ఇంకా నా కెరీర్ స్టార్ట్ అవ్వడానికి వాళ్ళే ముఖ్యమైన కారణం. సెలబ్రిటీగా మీ ముందు కూర్చున్నాను. ఇలా చూడండి, మీ కెరీర్లో మీరు అదరగొట్టేశారు. మీ 25 సంవత్సరాల్లో మీరు మంచి సినిమా డైరెక్టర్ అయ్యారు. అది కూడా ఎలాంటి సినిమా అంటే మీరు సూపర్ స్టార్ అమీర్ ఖాన్నే మీ సినిమాలో కాస్టింగ్ చేశారు. అవునండి, ఇది అమీర్ ఖాన్ని కాస్ట్ చేయడం అనేది సామాన్యమైన విషయమేం కాదు. అది ఏంటంటే, నేను ఆ మూవీని రాసేటప్పుడు నాకేమనిపించిందంటే, అది నా మనసులో వెంటాడుతూ ఉన్న పేరు అది ఏంటంటే అది రితిక్. ఇప్పుడే పోయిన సంవత్సరం డెబ్యూ చేశారు. అభిషేక్ బచ్చన్, అతను కూడా 2000లో డెబ్యూ చేశారు. ఇంకా అక్షయ్ ఖన్నా, అతనితో పాటు కూడా నేను పనిచేశాను. తన మొదటి ఫిలిం హిమాలయ పుత్ర. సో నేను ఏమనుకున్నానంటే, 3 యంగ్ ఆర్టిస్ట్, వాళ్ళతో నేను పనిచేయాలి. ఎలా అంటే దిల్ చాతా హే లాగా. ఏదో కారణం వల్ల నో చెప్పారు ఆఖరికి, అక్షయ్ గారు తప్ప. తర్వాత నేను అస్సలు ఎదురుచూడనే లేదు అమీరు ఈ సినిమాకి ఓకే చెప్తారని. సో నేను అందర్నీ వెళ్ళి కలిశాను, ఫిలిం ఇండస్ట్రీలో అందర్నీ. ఆ సమయంలో ఎవరైతే పనిచేస్తున్నారో నేను వాళ్ళ అందరి గుమ్మానికి ఎక్కాను. అందరూ ఏం చెప్పారంటే, మల్టీ హీరో సినిమాలు చేయనని. ఆ కాలం అంతా 90s కాలంగా ఉండేది. లేట్ 90sలో లవ్ అంతా లవ్ ట్రయాంగిల్గా ఉండేది. అందరూ లవ్ ట్రయాంగిల్ చేయడానికి ఇష్టపడింది ఒక అమ్మాయికి అబ్బాయి దొరుకుతాడు, ఒక అబ్బాయికి అమ్మాయి దొరుకుతాడు, అలాంటి సినిమా. సాడ్ సాంగ్స్ అంతా కూడా ఉంటుంది. సినిమాలో అందరికీ సింపతి దొరుకుతుంది. అందరూ దాన్ని ఆశించారు. సో నేను ఆఖరిలో అమీర్ కూడా నేను ఇదే విషయం చెప్పాను, నాకు వేరే చాయిసే లేకుండా మీ దగ్గరికి వచ్చానని. తర్వాత నేను అమీర్ దగ్గరికి వెళ్ళాను. అమీర్ నా కథను విన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, డైలాగ్స్ అంతా ఇంగ్లీష్లో ఉందేంటి అని అడిగాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, స్క్రిప్ట్ నాకు బాగా నచ్చిందని చెప్పాడు, కానీ నువ్వు ఈ సినిమాని ఇంగ్లీష్లో తీయమని చెప్పాడు. లేదు సార్, ఇది ఇంగ్లీష్లో తీయలేమి, ఇది ఒక హిందీ ఫిల్మ్ అని చెప్పాను. డైలాగ్స్ అంతా ఇంగ్లీష్లో ఉంది, ఇది ఎలా హిందీ ఫిల్మ్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత నేను ఇదంతా హిందీలో రాసుకుని వస్తానని చెప్పి తిరిగి వచ్చేశాను. హిందీలో రాసిన డైలాగ్స్ అంతా అతను విన్నారు. తర్వాత ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పని చెయ్యి, ఈ కథని నాకు 3 నెలల తర్వాత వినిపించు అన్నారు. నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత 3 నెలలు వెయిట్ చేశాను కూడా. అతన్ని నేను కలవాలనుకున్నాను, కానీ అతను అక్కడ బిసి ఇక్కడ బిసి అక్కడ బిసి అంటూ చూసారంటే 8 నెలలు ఇలాగే గడిచిపోయింది. తర్వాత అతని ఇంటికే వెళ్ళిపోయాను. అతని ఇంట్లో చూస్తే ఒక సెక్యూరిటీ కెమెరా ఉంటుంది, అక్కడ బెల్ కొడితే మన మొహం వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు నేను బయట స్క్రిప్ట్తో పాటు కూర్చున్నాను. ఆ తర్వాత బెల్ నొక్కి నేను స్క్రిప్ట్ చదవడం మొదలుపెట్టాను. అలాగే నేను అతన్ని కలిశాను, ఆ స్క్రిప్ట్ కూడా ఓకే చెప్పారు. అప్పుడు నాకు ప్రత్యేకమైన ధైర్యం ఉండేది, దేన్ని కోల్పోయేది లేదని. కానీ ప్రజలకి ఏమనిపిస్తుందంటే, జావేద్ అఖ్తర్ గారి కొడుకు ఆయన అమీర్ ఖాన్ గారికి ఒక ఫోన్ చేస్తుంటే ఆయన ఎప్పుడో మీకు ఓకే చెప్పేవారు కదా. లేదు, అలా జరగలేదు. మంచిదయింది, అలాగా ఏం జరగలేదు. మా నాన్న నాతో చెప్పేవారు, నేను అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను, అతను నిన్ను కలుస్తానని చెప్పారు, కలిశారా లేదా అని, లేదా నేను ఒక ఫోన్ చేయనా అని. దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఇంకా అమీర్ దగ్గర ఈ కథ చెప్పినప్పుడు నేను చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాను. మంచిదయింది, మంచి కాలం మీరు నాకు ఫోన్ చేయలేదని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసుంటే మిమ్మల్ని నేను కలిసి ఉండనని. అతను ఏం చెప్పారంటే నేను నిజంగానే అతన్ని కలవడానికి ఆశపడుతున్నానా లేదా ఓపికతో నా కోసం వెయిట్ చేస్తారా అని. నేను టెస్ట్ చేస్తూనే ఉన్నాను అతను నాతో పాటు పనిచేస్తారా లేదా అనేసే. సో అది 8 నెలలయింది. నన్ను వెయిట్ చేయించారు, ఆ తర్వాత చేశాం. ఆ సినిమా నాకు బాగా గుర్తుంది. ఆ సినిమాలో చివరి క్షణంలో సైఫ్ అలీ ఖాన్ గారు నేను పనిచేయడం కుదరదని చెప్పారట. అవును, ఇది కూడా నిజమే. ఒక 10 రోజులు మాత్రమే ఉండేది ఫస్ట్ డే షూట్కి. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నాకు సైఫ్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు చాలా మంచి ఫిల్మ్ ఒకటి దొరికింది, లవ్ ట్రయాంగిల్. నేను చెయ్యాలనుకుంటున్నాను. ఆ తర్వాత అందులో నా రోల్ బావుంటుందనుకుంటున్నా. ఆ సమయంలో చూసారంటే మా అందరి మనసు విరిగిపోయింది. మేమందరూ ఎక్సైటెడ్గా ఉన్నాం. ట్రైనింగ్స్ అయింది, రిహర్సల్ అయ్యింది, అన్నిటికీ సిద్ధంగా. ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచారు. క్యాబినెట్ మీటింగ్ లాగా మాది కూడా ఓ మీటింగ్ జరిగింది. అది మా నాన్నగారి ఇంట్లో జరిగింది. సో రితీష్ మా పార్ట్నర్ ఉన్నారు, నేనున్నాను, మా నాన్నగారున్నారు, ఇంకా అమీర్ కూడా. అప్పుడు మేమందరూ ఆలోచిస్తూ ఉన్నాం, సైఫ్ ఇంకాసేపట్లో వచ్చేస్తారు, అతను ఇక్కడ వచ్చాక మనం అతనితో ఏం మాట్లాడదాం, ఈ సినిమాని ఎలా చెప్పి కన్విన్స్ చెయ్యాలని. సో ఎలాగోలా ఆ రోజు ఈవినింగ్ అతన్ని ఒప్పుకొనేలా చేశాం మేము. అమీర్ నాకు చాలా బాగా గుర్తుంది. అమీర్ చెప్పారు, సైఫ్ దగ్గర నువ్వు మాత్రం ఈ ఫిల్మ్ చేయకపోతే నువ్వు లైఫ్లో పెద్ద తప్పు చేసినట్టే, నీ కెరీర్లో ఈ ఫిల్మ్ని వదిలేస్తే. తర్వాత ఎలాగోలా కన్విన్స్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అతను ఒప్పుకొన్నాడు. అమీర్ కూడా నాతో చెప్పారు, సైఫ్ రావడానికి ముందు ఒకవేళ సైఫ్ ఈ మీటింగ్ తర్వాత కూడా ఈ మూవీ చేయనన్నారంటే ఈ రోల్ని చేయడానికి ఒకే ఒక అతను మాత్రమే ఉన్నారని. నేను ఎక్సైట్ అయిపోయాను, ఎవరో ఒకరున్నారు. నేనప్పుడు ఎవరని అడిగాను, నువ్వే అన్నారు. కానీ మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది చూసారా, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి అమితాబ్ బచ్చన్ గారు ఒక విషయం చెప్పారు. చెప్పండి. మీ 30వ ఏటప్పుడు మీరు ఒక సినిమా డైరెక్ట్ చేశారు. అవును. అమితాబ్ బచ్చన్ అందులో యాక్ట్ చేస్తున్నారు. అక్కడ ఎలా యాక్ట్ చేయాలనేది అమితాబ్ బచ్చన్ గారికి మీరు లేదు, నేర్పిస్తున్నారు. నేను అలా చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే మా మాస్టర్ వచ్చేశారు, మాకు యాక్టింగ్ నేర్పిస్తారని అన్నారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నాకు ఆ విషయం చాలా బాగా గుర్తుంది. నేను ఒక రూమ్కి వెళ్ళింది నాకు బాగా గుర్తుంది. సో అతను వచ్చారు ఫస్ట్ డే. అప్పుడు చూసారంటే ఫస్ట్ డే షూటింగ్ అతనిదే. అది ఒక ఆర్మీ క్యాంప్కి చెందినదే. అక్కడే మేము షూట్ చేశాం. ఆ సమయంలో మీరు చూసారంటే నేను యంగ్గా ఉండేవాడిని. ఫస్ట్ టైం నేను ఒక ఆర్మీ లైఫ్ని అర్థం చేసుకుంటూ ఉండేవాడిని. సో ఇవన్నిటికీ సమాధానం మీకు జడ్జ్ సార్ చెప్తారు. అతను ఆ జీవితాన్ని గడిపారు. అక్కడ ఎలా ఒక క్లాక్ వర్క్గా జరుగుతుందంటే మన లిబర్టీని తీసుకోలేము. 2 నిమిషాలు ముందు వెనక అలాంటివి ఏమీ చేయలేం. సో అతను మా దగ్గర క్లియర్గా చెప్పారు, మీరు కంట్రోల్మెంట్కి కరెక్ట్ అయిన టైంకే రావాలి, మీ పని ఈ సమయం నుంచి ఈ సమయం దాకే వెళ్తుంది, ఆ తర్వాత ఈ సమయంలో మీరు కంట్రోల్మెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. కటర్ స్టాండ్ ఏ ఒక్క ముక్క కూడా ఉండకూడదన్నారు. ఆ సమయంలో నాకు ఎక్కువ స్ట్రెస్గా ఉండేది షూట్ సమయంలో. అంటే పని త్వరగా జరగాలి, సరిగ్గా జరగాలి, ఎందుకంటే మళ్ళా పర్మిషన్ తీసుకోవాలి. కంట్రోల్మెంట్ చోటు చూసారంటే చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా, అందువల్లే. సో ఆ రోజు ఏం జరిగిందంటే అతను ఫస్ట్ డే అప్పుడు అతనికి చూసానంటే అతనికి బాగా టైం పట్టింది. ఆ తర్వాత నా సైడ్ నుంచి ఏమనిపించిందంటే నాకు ప్రెషర్ ఉంది. ఒకవేళ అయ్యిందంటే అతను రూమ్కి వెళ్ళి నేను అతని దగ్గర అతనికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చని లేదా సలహా ఏదైనా ఇద్దామని. సో ఈరోజు సాయంత్రమే నేను చేసి తీరాలి, లేక సెట్కి వెళ్ళాలి, పనంతా సరిగ్గా వెళ్తుందనుకున్నాను. కానీ అది ఒకవేళ నా ఎంతూసియాజం అయి ఉంటుంది. ఒకవేళ అతను అలా ఆలోచించుండొచ్చు. అంటే ఒక యంగ్ డైరెక్టర్ అతని దగ్గర వచ్చి చెప్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీతో మాట్లాడొచ్చని. అది తప్పయి ఉండొచ్చు. అది తర్వాతే నేను తెలుసుకున్నాను. ఒకవేళ తప్పుగా అనుకుని ఉంటారేమో. నేను క్షమాపణ కూడా అడిగాను ఫర్ ద టెన్షన్. దానివల్ల మాత్రం కాదు, నేను ఏం ఆశించానంటే మేము ఏ పనైతే చేస్తున్నామో అది వీలైనంత త్వరగా చెయ్యాలనుకున్నాం, అంతే. అప్పుడు ఆయనతో పనిచేయడం చాలా ఈజీగా అనిపించిందా? చాలా ఈజీ. మన అందరికీ తెలుసు అతను చాలా ప్రొఫెషనల్ అనేసి. మేము ఒక సీన్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ ఫిల్మ్ని చూసారో లక్ష్య, రితిక్ పైకి వెళ్ళి ఆ ఫ్లాగ్ని పాతేసి పైన చూసి షూట్ చేసేటప్పుడు టెలిస్కోప్లో అతను ఫైరింగ్ కమాండర్ ఆఫీసర్ ఒకళ్ళు ఉన్నారు, కర్నల్ సునీల్ దాంబ్లే. తర్వాత దాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. సో అది ఒక ఎర్లీ మార్నింగ్ షాట్, సన్ రైజ్ షాట్. మేము లొకేషన్ వెళ్లేసరికి చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే సెటప్ అంతా చీకట్లోనే చెయ్యాలి, ఎందుకంటే సూర్యోదయం వచ్చేటప్పుడే దాన్ని చెయ్యాలి. సో మేము అక్కడికి వెళ్ళింది ఒక చీకట్లో ఒక సర్వీస్ లైట్ క్రూ పెట్టుకున్న దాన్ని పెట్టుకుని వెళ్ళాం. అప్పుడు మేము అక్కడ చూసాం, ఒక కొండలో ఒక వ్యక్తి కొండపైన అలా చైర్లు పెట్టారు, దానిపైన ఒక వ్యక్తి లెక్చి కూర్చున్నారు.
ఎవరత్తనని చూశాను. ఇంత త్వరగా ఎవరు వచ్చుంటారు? ఎందుకంటే క్రూ అప్పుడే వచ్చింది, నేను కూడా అప్పుడే వచ్చాను. ఎవరూ రావడానికి వీల్లేదని అక్కడికి వెళ్ళి చూస్తే బచ్చన్ సార్ కూర్చున్నారు. సీరియస్లీ, నిజంగా అతను కాస్ట్యూమ్లో అతను అక్కడ కూర్చున్నారు. అలాగే అతను మైండ్లో ఆ మూడ్ని తీసుకురావడం కోసం, అంటే రాత్రి మొత్తం కూర్చొని ఏమవుతుందా అని ఎదురు చూసే మూడ్, దానికోసం అతను తీసుకున్న ప్రిపరేషన్స్ చూస్తుంటే అతని దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అంటే నాకు యాజ్ అ డైరెక్టర్ ఆల్సో, తర్వాత ఫ్యూచర్లో యాజ్ అ యాక్టర్ ఆల్సో కమిట్మెంట్ అంటే ఏంటో అతని దగ్గర అంత నేర్చుకున్నాను. సులభంగా ఎవరు పెద్ద ఆర్టిస్ట్ అవ్వలేరు. అవును, నిజమే. అంటే అతను కెరియర్ స్టార్ట్ అయింది ఏదో 60s లో. అతనిప్పుడు 2025లో. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఏదైనా యంగ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఆ యంగ్ డైరెక్టర్ దగ్గర వెళ్ళి అడిగి ఎవరితో మీరు పనిచేయాలని ఆశిస్తున్నారు అని అడిగితే అందరి నోట్లోనూ ఒకే మాట, బచ్చన్ సార్. యా, దట్స్ ఏ క్రెడిట్. ఆ తర్వాత మీరు షెహన్షా తర్వాత కింగ్ ఖాన్ని మీరు సినిమాలో తీసుకున్నారు. డాన్. అవును, అంటే షెహన్షా లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ప్రిన్స్ రాబోతున్నారు. నిజమే, నాకు షారుఖ్తో పాటు మంచి పరిచయం అయింది. చెప్పాలంటే దిల్చాతా ఏ ఫిల్మ్ తర్వాత మాకు మంచి పరిచయమే అయింది. తర్వాత అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, అతన్ని మీరు చాలాసార్లు కలిసి ఉంటారు, తర్వాత టీవీలో కూడా చూసుంటారు. అతను చాలా చార్మింగ్ అయిన మనిషి. చూసారంటే చాలా సంతోషమైన వ్యక్తి. అతనితో టైం స్పెండ్ చేయడం చాలా బాగుందనిపించింది. మాట్లాడుతుండేటప్పుడు అంటారు, ఇప్పుడు ఈ ఫిల్మ్స్ అంతా ఎందుకు రావడం లేదు, సలీం జావేద్ రాసినట్టు. సో ఇలాంటి కాన్వర్సేషన్ అవుతుంది. ఇంకా నా మైండ్లో ఎప్పుడు ఒకే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. సినిమాల వల్లే నేను ఎదిగాను. ఇంకా నేనేం ఆశించానంటే, నేను సినిమాల్ని ఎక్కువ ప్రేమించాను. నేనెందుకు ఆ సినిమా నుంచి ఒకటి రీమేక్ చేయకూడదని. తర్వాత నాకు ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది, ఆ సినిమాని మళ్ళీ మనం రీమేక్ చేయగలమని. ఆ సమయంలో చాలా మోడర్న్గా ఉండేది. 78లో రిలీజ్ అయింది. చాలా మోడర్న్ టెంపో, ఇందులో చాలా మోడర్న్ మైండ్ సెట్ ఉండేది. సో నేను షారుఖ్ దగ్గర మాట్లాడాను డాన్ రీమేక్ చేద్దామని. ఆ తర్వాత అతను ఏమో ఆలోచించకుండా చెప్పారు, ఐమ్ డూ ఇట్, ఎస్ ఐ డూ ఇట్. సో ఇలాగే డాన్ తయారైంది. తలుచుకుంటే ఇప్పుడు సంతోషంగానే ఉంది. ఆ సమయంలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇద్దరు పెద్ద స్టార్స్తో ఒక కొత్త డైరెక్టర్ సినిమా తీయడం అనేది కష్టమే కదా? సార్, నేను బచ్చన్ సార్తో పాటు పనిచేశాను కాబట్టి అతనితో పాటు పనిచేస్తే ఇంకా ఎవరితోనైనా మనం పనిచేయొచ్చు. అతనే ఇప్పుడు గొప్ప. ఇంకా అతనితో పాటు పనిచేసింది ఇంకా ప్రియాంకతో పాటు ఇంకా ఓంపూరి. నేను ఓంపూరి సార్తో పాటు 3 సినిమాలు చేశాను. డాన్ 1, డాన్ 2, ఇంకా లక్ష్యలో కూడా ఉన్నారు. అతనితో పాటు పనిచేసేది చాలా డిఫరెంట్గా ఒక ఆనందం, ఒక సంతోషం దక్కింది. ఎందుకంటే అతను ఒక బెస్ట్ అయిన ఒక ఆర్టిస్ట్. ఇంకా ఎంతదాకా అతనికి పవర్ ఉందంటే అతను ప్రతి పర్ఫార్మెన్స్లోనూ కూడా అతను రెస్పెక్ట్ని డిమాండ్ చేస్తారు, యాక్టర్ అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అతన్ని సెట్లో కలిసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, అది ఎలా అంటే దగ్గరైన ఒక బంధం లాంటిది. అంటే అతనితో మనం ఈజీగా కలిసిపోవచ్చు. అతను ఎప్పుడూ అతన్ని గొప్ప వ్యక్తిగా చూపించుకోలేదు. గోల్డ్ మెడల్ విన్నర్, ఎన్ఎస్డి విన్నర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అని అలాంటిది ఏది చూపించుకోరు. సో మనం ఇలాంటి వ్యక్తిని మనం కలిసేటప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఓ గాడ్ విల్లింగ్, ఇందులో ఎవరు దేన్ని బిలీవ్ చేస్తున్నారో అందులో విజయం సాధిస్తారు, అందులో సక్సెస్ దొరుకుతుంది. కాని వీళ్ళ దగ్గర ఇది నేర్చుకోవచ్చు, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ హంబుల్గా ఉంటారు. లైఫ్లో చాలా అవసరమైనది, అది వీళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. ప్రజల నుంచి ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఫరాన్ గారు, మీ మూవీలో పోయిట్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో మీ ఫేవరెట్ పోయం ఏదని తెలిస్తే మాకు చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ పోయం చూసారంటే సినిమా నుంచే, అది జిందగీ నా మిలే దుబారా నుంచి. जब जब दर्द का बादल छाया, जब गम का साया लहराया, जब आंसू पलकों तक आया, जब ये तन्हा दिल घबराया, हमने दिल को ये समझाया, दिल आखिर तू क्यों रोता है, दुनिया में यूं ही होता है. ये जो गहरे सन्नाटे हैं वक्त ने सबको बांटे हैं. थोड़ा गम है सबका किस्सा, थोड़ी धूप है सबका हिस्सा. आग तेरी बेकार ही नम है, हर पल एक नया मौसम है, क्यों तू ऐसे पल खोता है, दिल आखिर तू क्यों रोता है.